నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలసిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు నేడు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి పూజల్లో పాల్గొని ఎమ్మెల్యే బర్త్డే కేక్ కట్ చేసి టీడీపీ నాయకులకు ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఎందరో జన్మదినాలు చేసుకుంటారు, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారైనా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారైనా వాళ్ళు రాజకీయాలకు రాకముందు నుంచి ఏదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు మొదటి నుంచి కూడా దేవాలయాల విషయాలు అయితేమి, ఏదైనా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చేసే దాంట్లో అయితేమి, అమృతధార, విద్య, వైద్యం, నీకు వికలాంగులకి ట్రైసైకిళ్ళు, జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు, జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడాను మన మల్లికార్జున స్వామి శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి 11 కోట్లతో బంగారు రథాన్ని చేయించినారు. నెల్లూరులో వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి పవిత్రోత్సవాలు చేశారు. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. వాళ్ళు ఈరోజు సర్వేపల్లి మన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ప్రశాంత్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొత్త ఒరవడి సృష్టించారు. ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు, ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఎలక్షన్ అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం కూడా ఏదైనా సరే డబ్బులు మనం పెట్టాలనే కానీ వాళ్ళ చేత వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ చేత ఖర్చు పెట్టించకూడదనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తుంటారు. ఈరోజు కూడా పొద్దున్నే ఫోన్ చేస్తే ఎందుకు అన్ని ఫ్లెక్స్లు కట్టారంట, పేపర్లో వేయించారంట, ఎందుకు కార్యకర్తల చేత మీరు ఆ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారని చెప్పి ఉదయాన్నే నన్ను మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మన కళ్యాణ్ రెడ్డి గారి ఆలోచనతో ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో 10వ తరగతి విద్యార్థులందరికీ కూడాను ఎగ్జామినేషన్ ఫీజు, కోవూరు నియోజకవర్గంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు నిన్న 1960 మందికి 3 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. విపిఆర్ అభిమానులుగా దీని ఆలోచన పూర్తిగా కళ్యాణ్ రెడ్డి గారిది. పుణ్య దంపతులు మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ వాళ్ళ సేవలో, వాళ్ళు చేసే సేవలో కొంతైనా చేయాలని మనందరి తాపత్రయం. భక్తిగా నిన్న అన్న సమక్షంలోనే కళ్యాణన్న సారథ్యంలో అన్న సమక్షంలో నిన్న పేద విద్యార్థులకి 10th క్లాస్ చదివే విద్యార్థులందరికీ ఫీజులు కూడా చెల్లించడం జరిగింది. అలాగే మా వంతు సాయంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో వేమిరెడ్డి ప్రశాంతమ్మకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.